నాయకులు ఏం చెప్పినా పర్వాలేదు. వాళ్ళు ఎంతగా మాట మార్చినా ఏం కాదు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, మొత్తం ఆ నాయకుడి ఫాలోవర్స్ అంతా వాళ్ళ మీద దండెత్తేయడమే. ప్రశ్నిస్తామని చెప్పినటువంటి పార్టీలో ఇది మరీ విస్తృతంగా కనిపిస్తోంది. తాజాగా సుగాలి ప్రీతి తల్లి మీద జనసేన పార్టీ శ్రేణులు యావత్తూ తీవ్రమైన స్థాయిలో దాడి చేస్తున్నాయి. ఆమె ఏదో పవన్ కళ్యాణే ఉద్ధరించినట్టు, పవన్ కళ్యాణ్ కారణంగానే ఆమెకు అంతో ఎంతో న్యాయం జరిగినట్టు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడమే నేరం అన్నట్టు చాలా పెద్ద స్థాయిలో దాడి చేస్తున్నారు. ఆమె విశ్వాసఘాతకురాలు అని కూడా నిందిస్తున్నారు. ఆమె మీద అయితే కొంతమంది బూతులతో కూడా దాడికి తెగబడుతున్నారు. ఇదంతా దేనికి సంకేతం? సుగాలి ప్రీతి తల్లి చాలా కేటగారికల్గా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తోంది. తాను అధికారం చేపడితే మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతిదే అని బాహాటంగా చెప్పారా లేదా? చెప్పి 2.5 ఏళ్ళు అధికారం పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఆ కేసు విషయాన్ని తేల్చకుండా చేతులు ఎత్తేసారా లేదా? అంటే పవన్ కళ్యాణ్ మాట మార్చిన విషయం వాస్తవమా కాదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి తనకు న్యాయం చేయకుండా మోసగించారంటూ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టినందుకు గాను సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీద అనేక రకాలుగా జనసేన పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డం అత్యంత ఆందోళన కలిగించేటువంటి వ్యవహారం. రావణ్ అనే యూట్యూబర్ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాటలనే కౌంటర్గా వాడుకుంటూ చాలా తీవ్ర స్థాయిలో దాడికి యత్నించారు కాబట్టి ఆయన మీద జనసేన పార్టీ శ్రేణులు కూడా పోస్టింగ్స్ పరంపర నడిపిస్తున్నాయంటే జనం కొంతైనా హర్షిస్తారు. కానీ ఇక్కడ సుగాలి ప్రీతి తల్లి అసలు సుగాలి ప్రీతి న్యాయం చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినటువంటి జనసేన పార్టీ అధినేత అధికారంలోకి వచ్చేటంత వరకు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధారాలు లేవు అని చేతులు ఎత్తేస్తున్నారంటే ఏమనాలా? మరి ఆధారాలు లేవన్న సంగతి 2024 జూన్ తర్వాతే తెలిసిందా? 2024 జూన్కు ముందు కనిపించలేదా అనే ప్రశ్న ఎవరి నుంచైనా రాక మానదు కదా. సుగాలి ప్రీతి ఘటన 2017లో జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెత్తినెత్తుకున్న చంద్రబాబు హయాంలోనే ఘటన జరిగింది. ఆధారాలు చెరిపేస్తుంటే అప్పుడే జరగాలి, అంటే చంద్రబాబు పాలనలోనే జరుగుండాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కేసుని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో దండెత్తడానికి వాడుకున్నారు. తీరా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి పవన్ కళ్యాణ్కి అధికారం మీద ఎక్కిన ఆ కేసుని మూలన పడిచేశారు. దీని మీద బాధితురాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ మాట తప్పారు, మోసగించారు, దగా చేశారు కాబట్టి చర్యలు తీసుకోండి అని కోరుతోంది. అందులో విచారణ చేసి ఎందుకని పవన్ కళ్యాణ్ అలా మాట మార్చాల్సి వచ్చింది, మాట మార్చి ఎందుకు నైవంచనకు గురి చేయాల్సి వచ్చింది, సుగాలి ప్రీతి కోసమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఇప్పుడెందుకు ఇలా యూటర్న్ తీసుకుని అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు అన్న దానికి సమాధానం చెప్పాలి. అందుకు విరుద్ధంగా పార్వతి అనే దివ్యాంగురాలి మీద అత్యంత దుర్మార్గమైనటువంటి స్థాయిలో దాడికి ప్రయత్నించడం ద్వారా జనసేన పార్టీ ఒక అరాచక గుంప కాకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీనా అనే అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద స్థాయిలో స్పీచ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజింగ్ కాదు అని ఆయనే రాసుకొచ్చినటువంటి లెటర్ చదివి మరీ జనాలకి వినిపించారు. అలాంటి ఫ్రీడమ్ ఆఫ్ ది అబ్యూజ్ జనసేన వాళ్ళకు ఉండదు అని తెలీదా? జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి శుద్ధులు కూడా వర్తించవా? ఆయన చెప్పేటువంటి సూక్తులు కూడా పాటించాల్సిన పని లేదా? ఇలాంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. ఎందుకంటే సుగాలి ప్రీతి కుటుంబం బాధిత కుటుంబం. బాధితులు రోడ్డుకు వచ్చినప్పుడు అనేక మంది అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే జనసేన పార్టీ కూడా అండగా నిలబడింది. ఆమె తరపున గొంతిప్పింది, కర్నూలులో భారీ ర్యాలీ చేసింది, తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పగిస్తున్నానని చెప్పి చేతులు దులుపుకోవడంతో సుగాలి ప్రీతి కేసు ముందుకు సాగలేదు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తానని చెప్పినటువంటి మనిషి చేసే దిశలో కనీసం ప్రయత్నం కూడా చేయకుండా తిరిగి మళ్ళీ ఆమెనే నిందించడానికి, ఆమె మీదే దాడి చేయడానికి, ఆమెనే బదనాం చేయడానికి తెగబడుతున్నటువంటి వైను అత్యంత కలవరపరిచేటువంటి విషయం.
జనసేన పార్టీ తీరు చాలా ప్రమాదకరమైనటువంటి పోకడను తలపిస్తుంది అనేదానికి సంకేతం. ఇలాంటి వైఖరిని జనం హర్షించరు అన్నది పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా అర్థం చేసుకుంటే అంత ప్రయోజనం. లేదంటే ఆ పార్టీ నిలదీసినటువంటి వాళ్ళందరినీ, తమను ప్రశ్నించినటువంటి వాళ్ళందరినీ ఎదురుదాడితో బదనాం చేస్తాం, ఏదైనా అంటాం, ఎట్టయినా మార్ఫింగ్తోనైనా విరుచుకుపడతాం అనేటువంటి తీరున సాగడం ఏమాత్రం తగదన్నది గుర్తిస్తే ఆ పార్టీకే ప్రయోజనం, పవన్ కళ్యాణ్కే మేలు. కాదంటే మాత్రం పుట్టి మునిగిపోవడం అనివార్యం.